దివ్యాంగుల సంక్షేమానికి ఉమా మనోవికాస కేంద్రం చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేజీ బేసిన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజన్ జ్యోతి ఫుకాన్ పేర్కొన్నారు. వాకలిపూడి పంచాయతీలో గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ సంస్థ కార్యాలయం నందు కృత్రిమ పరికరములు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేజీ బేసిన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజన్ జ్యోతి ఫుకాన్ విచ్చేసి కార్యక్రమమును ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజన్ జ్యోతి ఫుకాన్ మాట్లాడుతూ ముందుగా విభిన్న ప్రతిభావంతుల అవసరాల గురించి ప్రస్తావిస్తూ ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడ వారు జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం ద్వారా దివ్యాంగులకు ఎన్నో పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిలో భాగస్వామ్యులు కావాలని మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సమాజంలో పేద విభిన్న ప్రతిభావంతులకు సరైన ప్రోత్సాహమును వారికి ఉన్న హక్కులను వారు పొందుటకు తగిన విధంగా వాటిపై అవగాహన కల్పించే బాధ్యత యువత మీద ఉన్నదని తెలియజేశారు. ప్రత్యేక ఆహ్వానితులు సిజిఎం డ్రిల్లింగ్ సంజీవ్ గొగై, రాకీ గొగై, సెక్రటరీ గోదావరి లేడీస్ క్లబ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ కేజీ బేసిన్ ప్రాజెక్ట్ కాకినాడ టీం సభ్యులు కె నారాయణ రెడ్డి, ఇతర ప్రత్యేక ఉపాధ్యాయులు, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది, ప్రత్యేక విద్యా శిక్షణ సిబ్బంది, ప్రత్యేక విద్యలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కృత్రిమ అవయవాలైనటువంటి ఆర్టిఫిషియల్ లిమ్స్, అలాగే ట్రైసైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్, క్యాలిపర్స్ ఇవన్నీ కూడా ఒక 50 మంది దివ్యాంగులకు అందించడం జరిగింది. ముఖ్యంగా వారు ఇచ్చిన సహకారానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా ముందుకొచ్చి దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సహాయపడినటువంటి ఆయిల్ ఇండియా ఈడీ గారు, అలాగే అతిథులుగా జాయిన్ అయినటువంటి గోదావరి లేడీస్ క్లబ్ వారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ దివ్యాంగుల తరఫు నుంచి ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.